అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ మధ్య ఇండోనేషియాలో అల్లర్లు జరిగాయి, నేపాల్లోనూ అల్లర్లు జరిగాయి. రెండు చోట్ల రెండు భిన్నమైనటువంటి ప్రభుత్వ విధానాలు, భిన్నమైన కారణాల వలన సడన్గా వైలెన్స్ ఎరప్ట్ అయింది. కానీ దీనికి బ్యాక్గ్రౌండ్ అండర్లయింగ్ థ్రెడ్ మాత్రం సిమిలరే. ఇండోనేషియాలో ప్రభుత్వ రిజీమ్కి అగెనిస్ట్గా జరుగుతున్నటువంటి ఎజిటేషను ఒక స్కూటరిస్టో ఎవరినో మిలిటరీ వాళ్ళు ఓవర్ రన్ చేయడంతో అది పెద్ద వైరల్ అయిపోయి అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దానిని ఒక పెద్ద ఇష్యూ చేసి ఇప్పటికీ అల్లర్లు కొనసాగుతూ ఉన్నాయి. కారణం ఏమై ఉంటుంది? ఇట్లాగే నేపాల్లో సోషల్ మీడియాను బ్యాన్ చేయటం మీద ప్రజలు రియాక్ట్ అయినారు. సోషల్ మీడియాను బ్యాన్ చేయటం మీద ప్రజలు అంతగా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకైనారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ భావాలను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఒక పెద్ద ప్లాట్ఫామ్ అయింది. సడన్గా దాని మీద బ్యాన్ చేయడంతో ప్రజలు అక్కడ రియాక్ట్ కావటం జరిగింది. బట్ అండర్లయింగ్గా మేజర్ ప్రాబ్లం రెండు దేశాల్లో, నేపాల్లో కానీ ఇండోనేషియాలోనూ ఏంటంటే చాలా అర్థాన్నమైనటువంటి పరిపాలన, చాలా హై లెవెల్స్లో ఉన్నటువంటి లంచగొండితనం, అవినీతి, అకౌంటబిలిటీ లేని పాలన ఇక్కడ కానీ అక్కడ కానీ. దానివల్ల ప్రజల నుంచి ఇటువంటి రియాక్ట్ వస్తున్నది. ఇండోనేషియాలో మొదటి నుంచి కూడా సరైనటువంటి పాలన లేదు. ఆ సుహార్తో ఆల్మోస్ట్ ఆల్ ఒక మిలిటరీ డిక్టేటర్ లాగా సుకర్నోను డిపోజ్ చేసిన తర్వాత చాలా రోజు పాలించాడు. చాలా కరప్ట్ క్రోనీ క్యాపిటలిజాన్ని రిప్రజెంట్ చేసేటటువంటి పాలన అది. ఇప్పుడున్నవాడు ఆయనకు అల్లుడో ఏదో అవుతాడు. అదే కొంత డెమోక్రసీ ఎన్నికలు జరుగుతూ ఉన్నా కానీ అదే రకమైనటువంటి అథారిటేరియన్ పాలనకు ఇతను అలవాటు పడిపోయినాడు. ఇన్ఫ్యాక్ట్ బాగా వనరులు ఉండటం ఒక రకంగా శాపమయ్యేటటువంటి దేశాల్లో ఇండోనేషియా ఒకటి. ఇండోనేషియాలో బాగా ఆయిల్ రిసర్వ్స్ ఉన్నాయి. ఈ మధ్య నికెల్ చాలా, ఏదైతే ఈ ఆల్టర్నేటివ్ ఇంధన ప్రక్రియలో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తూ బ్యాటరీలకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ముడిసరుగ్గా ఉన్నటువంటి నికెల్ కూడా చాలా పెద్ద ఎత్తున దొరికేటటువంటి దేశం ఇండోనేషియా. సో ఈ రిసోర్సెస్ ఎక్కువ కావడంతో వాటిని క్యాప్చర్ చేసి వాటి ద్వారా లబ్ధి పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు రన్ అవ్వటంతో కరప్షన్ చేస్తవటం, క్రోనిక్ క్యాపిటలిజం చేస్తవటం, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఈ రిసోర్సెస్ వల్ల ఏమిగా పెద్దగా ఎదుగుదల చెందకపోవడంతో న్యాచురల్ రివోల్ట్ అక్కడ వస్తూ ఉన్నది. ఇక నేపాల్లో మనం చూస్తే, నేపాల్లో కూడా మొనార్కీని తీసేసి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా సరైనటువంటి పాలన ఇవ్వలేకపోతున్నాయి. సరైనటువంటి పాలన ఇవ్వలేకపోవటమే కాకుండా ట్రెడిషనల్గా ఇండియాతో ఉన్నటువంటి సంబంధాలను కట్ చేసేసుకుంటున్నారు. దానివల్ల చాలా లాభపడేటటువంటి దేశం నేపాల్. చైనాను ఇండియాను ఒకదానికి ఎగనెస్ట్గా ఇంకో దాన్ని ప్లే చేయాలనేటటువంటి ఉద్దేశంతో రాజకీయాలు నడిపి మొత్తం మీద మధ్యలో దిగాలు పడినటువంటి దేశం నేపాల్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫారిన్ పాలసీని సరిగ్గా అలైన్ చేసుకొని వాళ్లకు ప్రయోజనకరంగా ఉండే రకంగా అంతకుముందు ఇండియాతో పెట్టుకున్న సంబంధాలు పునరుద్ధరించుకుంటే కొంతవరకు దేశం అభివృద్ధి చెందేటటువంటి అవకాశం కూడా ఉంది. పక్క దేశాల మీద ద్వేషంతో రాజకీయాలు రన్ చేయాలంటే అవి ఎప్పటికీ సక్సెస్ఫుల్ కాకపోవచ్చు. దానికి నేపాల్ నిదర్శనం. ఈ రకంగా ఈ రెండు దేశాలు కొంత డిస్టెన్స్లో ఉన్న ఒకే రకమైనటువంటి
ప్రజా వ్యతిరేక ఆందోళనకు ఈరోజు అవి 2 విక్టిమ్స్ అయినాయి. సో బెటర్ పాలిటిక్స్ రన్ చేయాల్సిన అవసరం సౌత్ ఏషియాలో కూడా చాలా చాలా అవసరం ఉంది. అది పాకిస్తాన్కు వర్తిస్తుంది, బంగ్లాదేశ్కు వర్తిస్తుంది, నేపాల్కు వర్తిస్తుంది, శ్రీలంకకు కూడా వర్తిస్తుంది. థ్యాంక్ యూ.